శ్రీ గురుభ్యో నమ. ఆత్మ సంయమ యోగం 37వ శ్లోకం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. శ్రద్ధతో కూడుకొని ఉన్నవాడి నిగ్రహశక్తి లేని వాడగుట చేత యోగము నుండి చలించిన మనస్సు గలవాడు యోగసిద్ధిని పొందనప్పుడు వాని గతి ఏమి అని అర్జునుడు పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. మనస్సు నిగ్రహిస్తేనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని పరమాత్మ చెప్పగా అర్జునుడికి ఒక సందేహం కలిగింది. అర్జునుడు పరమాత్మతో ఈ విధంగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి యోగాభ్యాసాన్ని ప్రారంభం చేశాడు. శాస్త్రమునందు, ధ్యానమునందు, గురువాక్యమునందు అతనికి శ్రద్ధ, విశ్వాసం రెండూ ఉన్నాయి. సాధన ప్రారంభం చేశాడు, కానీ మనస్సు ధ్యానమునందు నిలకడ కలుగుటలేదు. ఎంత ప్రయత్నం చేసినా మనస్సు స్వాధీనం కావడం లేదు. అట్టివాడు ఆత్మానుభవం పొందక మరణించినచో వానికి ఏ గతి కలుగుతుంది అన్నది అర్జునుని ప్రశ్న. ఈ సందేహము చాలామందికి కలుగుతుంది. ఎందుకనగా ఈ జన్మయందే ఆత్మసాక్షాత్కారం కలుగు వరకు ప్రయత్నం చేయువారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మధ్యతరగతి వారైతే ఎంత చెప్పినా, ఎన్ని మార్లు విన్నా, శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆచరించే వాళ్ళు మరీ తక్కువగా ఉంటారు. అందుకే పరమాత్మ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఒక మాట చెప్తారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. 1000 మంది మనుష్యుల్లో ఏ ఒక్కడో సిద్ధి కొరకు ప్రయత్నించరు. అలా ప్రయత్నించేది 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను యథార్థంగా తెలుసుకోనని పరమాత్మ అర్జునుడితో చెప్తాడు. కావున యోగాభ్యాసం చేయువారు ఆత్మానుభవం పొందలేని స్థితిలో అకస్మాత్తుగా మరణించినచో వారికి ఏ గతి కలుగుతుందని అర్జునుడు సందేహాన్ని వెలిబుచ్చాడు. 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. కృష్ణ, బ్రహ్మజ్ఞాన మార్గములో స్థిరత్వం లేనివాడగు మూర్ఖుడు ఉభయభ్రష్టుడై చెదిరిన మేఘం వలె నశించడు కదా అని సందేహం. యోగ మార్గాన్ని అవలంబించుచు అందులో స్థిరత్వమును పొందని వాని విషయం ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. శ్రేయాంసి బహువిఘ్నాని అని అంటారు. మంచి కార్యములు చేసేవారికి అన్ని విఘ్నాలే కలుగుతాయి. చెడు కార్యాలు చేసేవారికి ఏ విఘ్నాలు కలగవట. ధ్యానము, జపము, సత్సంగము చేద్దామంటే ఎన్నో విఘ్నాలు ఏర్పడతాయి. కానీ సినిమాకు పోదామంటే ఏ విఘ్నాలు ఉండవు. ఇక్కడ అర్జునుడు ఉభయ విభ్రష్ట అని అన్నాడు.
అనగా యోగభ్రష్టు రెండు రకాలుగా ఉంటారు. నిరంతరము యోగాన్ని ఆచరిస్తున్నాడు, సిద్ధి కలగకముందే, ధ్యానంలో పరిపూర్ణ స్థితిని పొందకముందే మధ్యలో మరణం సంభవించిన వాడొక్కడు. ఈయన ఒక రకం. ఇక రెండవ రకం, యోగాన్ని ఆచరిస్తున్నాడు కానీ మనోనిగ్రహం లేక మనస్సు ప్రాపంచిక విషయములకు ఆకర్షితుడై యోగాన్ని నుంచి మనస్సు జారిన వాడై యోగాన్ని విరమించిన వాడవుతున్నాడు. ఇలాంటి యోగభ్రష్టుల గతి ఏమి? ఇతడు రెండింటికి చెడ్డ రేవడేనా అని అర్జునుని సందేహం వెలిబుచ్చుతూ దాన్ని ఇంకో విధంగా కూడా చెప్తున్నాడు. మేఘమండలం నుండి చెదిరిన మబ్బు తునక తానొక్కటి వర్షించలేదు, తిరిగి మేఘమండలంలో కలియనూ లేదు. అలాగే ఇతడు యోగాన్ని ఆచరిస్తూ ఉన్నాడు, దానికోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు, కావున సంసారిక సుఖాలను వదిలాడు. అంటే ఇహలోక సుఖాన్ని కోల్పోయాడు. ఎందుకంటే యోగాన్ని ఆచరిస్తున్నాడు. ఇంకొక విషయంగా చెప్తున్నాడు, యోగాన్ని ఆచరిస్తున్నాడు, జపము, పూజ, సంకీర్తన ఇలాంటి సత్కర్మలన్నీ వదిలిపెట్టాడు. ఇవి వదలడం వల్ల పరంలో స్వర్గాది సుఖాలను వదిలిపెట్టాడు. ఎందుకంటే పూజ, జపము, సంకీర్తన ఇలాంటి సత్కర్మలన్నీ ఆచరించడం వల్ల మరణించిన తర్వాత స్వర్గాది సుఖాలు లభిస్తాయి. కాబట్టి వాటిని కూడా వదిలిపెట్టాడు. ఇహలోక సుఖాన్ని వదిలిపెట్టాడు, పరలోక సుఖాన్ని కూడా వదిలిపెట్టాడు. ఈ విధంగా యోగాన్ని అభ్యసిస్తున్నాడు. రెండింటిని వదిలిపెట్టి యోగాన్ని అభ్యసిస్తున్నాడు. కానీ ఆత్మసాక్షాత్కారము కలగలేదు, మోక్షము సిద్ధించలేదు. వీని గతి అధోగతేనా? మేఘము చెదిరి ముక్కలైనప్పుడు ఆ మబ్బు తునక పెద్ద మేఘంతోనూ చేరలేదు, తానొక్కటి వర్షించలేదు, గాలికి అల్లాడుతూ ఉంటుంది. ఆ విధంగానే ఇటు పుట్టికి అటు స్వర్గానికి కాక ఉండవలసిందేనా వీడు? కాబట్టి ఈ యోగభ్రష్టుని జన్మ ఇంతేనా అని అర్జునుడు పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. ఇది అందరికీ కలిగే సందేహమే. మన ప్రతినిధి అర్జునుడు పరమాత్మను అడిగి సంశయ నివృత్తి చేయమని అర్థిస్తున్నాడు. 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. కృష్ణ, నా సంశయాన్ని నివారించుటకు నీవే సమర్థుడవు. ఈ నా సంశయాన్ని పూర్తిగా తొలగించుటకు నిన్ను మించిన వారెవరూ లేరు. అర్జునుడు పరమాత్మ యందు అనన్యమైన భక్తి కలిగి పూర్ణ విశ్వాసమును ప్రకటించుచు వినయ విధేయతలు కలిగి అడుగుచున్నాడు. శిష్యుడు గురువుని ఏదైనా ప్రశ్నించినప్పుడు గురువు యొక్క హృదయాన్ని సంతసింపజేసిన వాడై భక్తితో, ప్రేమతో ప్రశ్నించాలి. 4వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సాష్టాంగ ప్రణామం ఆచరించుచు, పరిప్రశ్నించుచు, వారిని సేవించుచు బ్రహ్మజ్ఞానులైన జ్ఞానం నుండి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అర్జునుడితో ఇంతకుముందే పరమాత్మ చెప్పాడు.
కాబట్టి పరమాత్మ చెప్పిన విషయాన్ని తాను చక్కగా అమలుపరుస్తూ భక్తితో ప్రేమతో సాష్టాంగ ప్రణవం ఆచరించుచు ఈ విధంగా అర్థిస్తున్నాడు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహాన్ని అప్పుడే శిష్యునికి లభిస్తుంది. అంతేగాని అహంభావంతో దర్పంతో ప్రశ్నించకూడదు. ఇలాంటి వారికి గురువు యొక్క అనుగ్రహం కలగదు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, సర్వజ్ఞుడు, సమస్త ప్రాణికోట్ల భూత భవిష్యత్ వర్తమానములను తెలిసినవాడు. ఆ ప్రాణులన్నిటి యొక్క స్థితిగతులన్నింటినీ తెలిసినవాడు. కావున యోగభ్రష్టుల యొక్క విషయం కూడా తెలిసినవాడు తానే. అలాంటి పరమాత్మ తన ఎదుట ఉండగా ఇంకొక వ్యక్తిని సంశయ నివృత్తికై అర్జునుడు ఎలా ఆశ్రయించగలడు? అలాంటి సమర్థత ఇంకా ఎవరికి ఉంటుంది? కావున అర్జునుడు సంశయ నివృత్తి గావించుటకు నీవే తగినవాడివి, అన్యులెవరికి ఇది సాధ్యం కాదు అని పరమాత్మతో చెప్పుటకు ఇదే కారణం. కాబట్టి ఈ యొక్క సంశయ నివృత్తి కావిస్తూ పరమాత్మ చెప్పే శ్లోకాలను మనం వచ్చే ఎపిసోడ్లో విందాం. ఓం తత్సత్.